అని లేకపోతే హంద్రి నీవా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నియరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలెండ్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్ లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. మాకు తెలుసు మీరు బనకచర్లను కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతేకాదు ఇప్పుడు ఆపటమే కాదు భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు ముఖ్యంగా నల్లగొండకి ఖమ్మం జిల్లా వాసులకి ముఖ్యంగా ఎరుపాలెం మదిర సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరే గోదావరి జలాలతో పాటు మేము ఎప్పుడు చివరిలో ఉన్నటువంటి జిల్లా లేకపోతే టేలెండ్ లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు మాకు నష్టం జరుగుతున్నాం. బనకచర్లు ఆపినట్టే ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాల ప్రజానికం 2 లక్షల మంది గిరిజన సోదరులు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన క్రమంలో వాళ్ళు అడిగినప్పటికి కూడా మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోకుండా 7 మండలాలని చట్టంలోంచి తొలగించి బయట పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ 7 మండలాలని అమాయకులైనటువంటి గిరిజనులకు సంబంధించిన 2 లక్షల ఎకరాల భూముల్ని ఆర్డినెన్స్ ఇచ్చి పోలవరం కట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. మేము అడుగుతా ఉన్నాం ఖమ్మం జిల్లా ప్రజలుగా, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన అమాయకులైనటువంటి గిరిజనులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా మా భూములు మా గొప్ప చెప్పండి. మా గిరిజన సోదరులకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి, ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికి కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమికి పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.